బిజినెస్ ప్రమోషన్స్ అయినా పర్సనల్ ప్రమోషన్స్ అయినా పీక్ స్థాయిలో జరగాలంటే ఎన్ఎస్ఆర్ ప్రమోషన్స్ విభాగాన్ని సంప్రదించండి. నమస్తే, ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనం యాంటీ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ వద్దనైతే మనం ఉన్నాము. డిఎస్పీ సైదులు సార్తో మాట్లాడడానికి వచ్చాము. ఎందుకంటే ప్రస్తుతం డ్రగ్స్ కి ఇలా ఎడిక్ట్ అవుతున్నారనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తమ్మా. సార్, ప్రస్తుతం డ్రగ్స్ దందాలో కానీ యువత డ్రగ్స్ వాడకంలో కానీ ప్రస్తుతం మన వరంగల్ ఎలాంటి పరిస్థితిలో ఉంది సార్? ముందుగా ఎన్ఎస్ఆర్ టీవీ యాజమాన్యానికి మీ అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన వరంగల్లో డ్రగ్స్ అనేది, సింథటిక్ డ్రగ్స్ అనేది మ్యాక్సిమం అంటే తక్కువ ఉన్నది. ఎక్కువ భాగం యువత, కొంతమంది కార్మికులు కానీ స్టూడెంట్స్ కానీ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రగ్స్ సేవిస్తున్నారు అనేది ఒక ఉంది. ముఖ్యంగా ఏంటంటే ముందుగా మనం మన తెలంగాణ ప్రభుత్వం అభినందించాలి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే ఈ నార్కోటిక్ బ్యూరోని బాగా స్ట్రెంథన్ చేసి మాకు ఒక డీజీపీ లెవెల్ ఆఫీసర్ని నియమించేసేసి ఈ స్టేట్ వైడ్ కూడా ఒక 15 మంది డిఎస్పీలు, ఆర్ఎన్సీసీస్, 4 పోలీస్ స్టేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మనది వరంగల్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ కూడా వరంగల్ కమిషనరేట్ లో ఏర్పాటు చేసి ఈ వరంగల్ కమిషనరేట్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో మాకు ముఖ్యంగా వరంగల్ కమిషనరేట్, తర్వాత ములుగు, భూపాలపల్లి, మహబాద్ జిల్లాలు, అదేవిధంగా పోలీస్ స్టేషన్ పరిధి వచ్చేసి ఖమ్మం కమిషనరేట్ కూడా మా పరిధిలోకి వస్తుంది. ఈ 8 జిల్లాలలో ఎక్కడ కేసులు అయినా సరే మేము రిజిస్టర్ కేసెస్ అండ్ ఇన్వెస్టిగేట్ ద గాంజా కేసులు కానీ ఎలాంటి డ్రగ్ సంబంధించిన కేసులు కూడా చేయొచ్చు. ఇందులో మీరు అడిగినట్టు ఏంటంటే యువత ఎందుకు దీనికంటే అసలు ఏ విధంగా దానికి ఉంటుంది, దాని యొక్క అనేది కొంత టెన్షన్స్ మీద, కొంతమంది స్నేహితుల ఒక ఒత్తిడి శక్తి వల్ల కూడా కొంతమంది తినటము, తర్వాత వాళ్ళ ఆరోగ్యాల్ని కోల్పోతున్నారు. తర్వాత మనకు దేశానికి పట్టుగొమ్మలుగా ఎదుగుతున్నటువంటి యువతని రక్షించుకోవాలనే ఒక ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం నార్కోటిక్ బ్యూరోని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే యువత ముఖ్యంగా వాళ్ళు డ్రగ్స్ ని అలవాటు చేసుకోవడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉండుండొచ్చా సార్? ముఖ్యంగా యువత డ్రగ్స్ ఏర్పాటు చేసుకున్నందుకు ప్రత్యేక కారణాలు అంటే ఏం లేదు. కొంత సమ్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ది లైఫ్ ఒకటి, తర్వాత కొంతమంది ఒత్తిడికి గురైనప్పుడు తీసుకుంటారు. కొంతమంది ఏంటంటే వారి యొక్క స్నేహితుల యొక్క ఒత్తిడితో కూడా కొంతమంది తీసుకుంటారు. లేకుంటే టేస్ట్ కోసం కూడా ఇది ఎట్లుంటుందో, నిజంగా మన అపోహ లేదు ఉన్నాయా, నిజంగా అటువంటి పరిస్థితులు ఉన్నాయా లేవా అని దాని యొక్క పనితనం గురించి కూడా కొంతమంది తీసుకొని దానికి అట్నే అభిచువల్గా అలవాటు అయిపోతున్నారు. ఎప్పుడైనా సరే యువత ఎలాంటి డ్రగ్కైనా కూడా ఎలా ఉంటుందో చూద్దాము, లేకుంటే నేను దాని నుండి బయట భాగాల నుండి నేను అలవాటు పడననే ఒక అపోహతో తీసుకుంటా ఉన్నారు. దాన్ని తీసుకోవడం వల్లనే ఫస్ట్ తీసుకుని దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఎడిక్ట్ కావడం వల్ల ఏంటంటే యువత మీద మెయిన్ గా ఏదైతే మన యొక్క బాడీలో ఉన్నటువంటి మెయిన్ ఆర్గాన్స్, కిడ్నీస్ కానీ, ఊపిరితిత్తులు, తర్వాత లంగ్స్ మీద కార్డియా మీద బాగా పనిచేస్తూ ఉంది, కిడ్నీస్ మీద పనిచేస్తుంది. దాంతోనే మనకు అర్ధాంతరంగానే యువత వారి యొక్క జీవితాన్ని కోల్పోవడం, తర్వాత వాళ్ళ మీద ఏదైతే ఆశలు పెట్టుకుంటున్నారో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ఒక ఉన్నతమైన స్టేజ్లో చూడాలనే ఒక అపోహతోని తల్లిదండ్రులు వాళ్ళ యొక్క కష్టాన్ని శ్రమగా మార్చేసేసి వాళ్ళ పెట్టుబడిగా పెడతా ఉన్నారు. పెడుతున్నప్పుడు ఈ కాలేజ్ స్టూడెంట్స్ కానీ యూత్ బిలో 30 years వాళ్ళు డ్రగ్స్ కి అలవాటు పడటం వల్ల వాళ్ళ యొక్క ఉన్నత స్థితికి చేరుకోలేక మన దేశాన్ని కూడా ఆర్థికంగా వెనుకబడే విధంగా కొంతమంది ప్రయత్నిస్తున్నారు. దానికి అపోహలో గురి కాకుండా ఎలాంటి డ్రగ్స్ తీసుకోవద్దని మీ ద్వారా తెలియజేస్తారు. డ్రగ్స్ ను ఎలా కంట్రోల్ చేసే అవకాశం ఉంది సార్? మీరు వాళ్ళకి ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటివి కల్పిస్తున్నారు? డ్రగ్స్ కంట్రోల్ చేయడం అంటే మెయిన్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థను మేము డెవలప్ చేసుకుంటున్నాము. ఇన్ఫర్మేషన్ వ్యవస్థ ఏంటంటే మాకు ఇన్ఫార్మెంట్స్ దేవుళ్ళగా చెప్పుకుంటాం. ఎందుకంటే ఏ వ్యవస్థ అయినా సక్రమంగా నడవాలంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది రావాలి. ఇన్ఫర్మేషన్ అనేది మాకు ప్రభుత్వం కల్పించిన ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, 1908. టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎవరైనా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఎవరైనా ఎనీ ఇన్ఫర్మేషన్, ఈవెన్ దో డ్రగ్సే కాదు, డైల్ అనేది కానీ, లేకపోతే ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంట్రల్ గా 112 కానీ నెంబర్ల ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఇన్ఫార్మేట్ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకుంటే ఎవరైతే డ్రగ్స్ తింటా ఉన్నారు, లేకుంటే ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉన్నారు, లేకుంటే కల్టివేషన్ చేస్తా ఉన్నారు, మాకు ఆ వ్యక్తుల మీద వచ్చిన సమాచారం వాళ్ళ మీద ఫోకస్ చేసి వాళ్ళ మీద ఆ కేసులు చేయటం, లేకుంటే బిలో 18 years పిల్లలు అయితే వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి వాళ్ళని పిలిచేసి ఈ యొక్క డ్రగ్స్ తోని ఎలాంటి రుగ్మతలకు గురవుతున్నారు, వాళ్ళ పేరెంట్స్ యొక్క ఆశయాల్ని ఏ విధంగా మీరు నిర్వీర్యం చేస్తారు, దీంతో మీకు ఏ ఆర్గన్స్ మీద పనిచేస్తుంది అనేది వాళ్ళకు మోటివేట్ చేసేసి ఈ డ్రగ్ వాడకుండా ప్రివెంట్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఏంటంటే రెగ్యులర్ గా సివిల్ పోలీస్ కానీ, ఎక్సైజ్ పోలీస్ కానీ, యాజ్ వెల్ యాజ్ మా నార్కోటిక్ పోలీస్ కానీ, ఆల్ స్టేక్ హోల్డర్స్ ఇన్ ద డిపార్ట్మెంట్, ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్ మీద వాడదో, డ్రగ్స్ ను ఎరాడికేట్ చేయాలనే ఒక ప్రభుత్వ సంకల్పం ఏదైతే ఉందో అందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఈ డ్రగ్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. వీళ్ళ మీద అందరికి కూడా అవగాహన సదస్సులు, ఈవెన్ హై స్కూల్, ప్రైమరీ స్కూల్ లెవెల్ నుండి మొదలుకుంటే యూనివర్సిటీ
యూనివర్సిటీ లెవెల్ వరకు కూడా మేము డ్రగ్ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీ డిపార్ట్మెంట్ తో పాటు సివిల్ డిపార్ట్మెంట్ కూడా వర్క్ చేస్తుంది కదా సార్, అయినా కూడా ఈ గంజాయి మీద డ్రగ్స్ మీద ఎందుకు కంట్రోల్ అనేది లేకుండా పోతుంది సార్? కంట్రోల్ అనేది ఇది మనకి ఎప్పుడో అనాదిగా ఉండే కొంత వన్స్ అపాన్ ఎ టైం ఈ నేచురల్ డ్రగ్స్ అనేది జరుగుతుండే, దీంతో ఎలాంటి రుగ్మతులు అనేది ఎవరు తెలియలేదు. ఈ యొక్క ఇల్ హెల్త్ ఏ విధంగా ఏర్పడుతున్నది అనేది సైంటిఫిక్ గా మనకు రూఢి అయిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ డ్రగ్స్ అనేది మన రాష్ట్రంలో ఉండకూడదు, దాన్ని ఎరాడికేట్ చేయాలి, మన డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయాలని ఒక ప్రభుత్వం ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పంలో భాగంగా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మేము పనిచేస్తాము. ఇంతకుముందు ఏదైతే 2023లో అంత ముందు లభించినట్టుగా బ్యాన్ టుడే డ్రగ్స్ అనేది అంత విచ్చలవిడిగా అనేది లభిస్తలేదు. ఎందుకంటే మన రాష్ట్రానికి కానీ ఈవెన్ దో మన ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా మెయిన్ గా ఒరిస్సా అంటే ఏఓబి నుండి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఏఓబి అంటే ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుండి వస్తుంది. కొంత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్న టెరైన్, అక్కడ ఉన్నటువంటి జీవన విధానాన్ని బట్టి అక్కడ కొంతమంది ఇల్లీగల్ గా కల్టివేట్ చేయటము, కల్టివేట్ చేసుకుంటూ రకరకాల మార్గాల ద్వారా వాళ్ళు సప్లై చేస్తా ఉన్నారు. ఆ సప్లయర్స్ కానీ ఆ కల్టివేటర్స్ ని తర్వాత ట్రాన్స్పోర్టర్స్ ని అందరినీ కూడా గుర్తించటము, వాళ్ళ మీద నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకొని వాళ్ళని ఎక్కడికక్కడ కట్టడి చేయటము, పట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద లీగల్ గా జుడిషియల్ కేసులు కూడా పెట్టేసేసి రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది. ఎవరైతే డ్రగ్స్ మీద వ్యాపారం చేస్తారో వాళ్ళ యొక్క ఆస్తులు కూడా సిస్టేట్ అనేది ఒక దాని ప్రకారం ఆ ఆస్తులను కూడా సీజ్ చేయటము అనేది కూడా జరుగుతూ ఉంది. మన జిల్లాలో డ్రగ్స్ తీసుకునే హాట్ స్పాట్ ఏదైనా గుర్తించారా సార్? ప్రత్యేకంగా పలానా దగ్గర తీసుకుంటారనేది ఏమి లేవు హాట్ స్పాట్స్ అనేది. మెయిన్ ఏంటంటే ఎక్కడైతే యూత్ ఎక్కువ మంది ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎన్ఐటి కానీ ఎస్ఆర్ యూనివర్సిటీ కానీ కొన్ని ప్రైవేటు ఇవి కానీ గవర్నమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తించాల్సింది ఏంటంటే యూత్ నే చూజ్ చేసుకుంటున్నారు. చూజ్ చేసుకొని వాళ్ళైతేనే వాళ్ళు కొంటారు, వాళ్ళకు ఎంజాయ్మెంట్ అలవాటు పడతారనే ఉద్దేశం వాళ్ళని చూజ్ చేసుకుంటారు. అటువంటి వాళ్ళ మీద మేము ఫోకస్ చేస్తున్నాం. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కిరాణా షాపులు కానీ బడ్డీ కోట్లు కానీ అవన్నీ కూడా మేము చెక్ చేయటం. ఈ మధ్య కాలంలో కొన్ని చాక్లెట్ల రూపంగా కూడా దొరుకుతా ఉన్నాయి, గాంజా చాక్లెట్లు అనేది మన ఏరియాలో. వాటి మీద ఫోకస్ చేసి వాటిని ఎరాడికేట్ జరుగుతుంది. విచ్చలవిడిగా ఎక్కడ కూడా అమ్మటం అనేది జరగట్లేదు. ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మేము వాళ్ళని మీద అరెస్ట్ చేయడం, రైడ్ చేయడం, పట్టుకొని డిఎడిక్షన్ సెంటర్లో పంపించడం. ఎందుకంటే నిన్న కూడా ఒక 4 పిల్లలు మనకు ఇట్లా గాంజాయి తాగుతూ ఉన్నారు, వాళ్ళు న్యూసెన్స్ చేస్తూ ఉన్నారు. మాకు ఒక టోల్ ఫ్రీ నెంబర్, ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పిన 1908 ద్వారా మాకు టోల్ ఫ్రీ నెంబర్ వస్తుంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ మా డైరెక్టర్ గారి ఆఫీసు ఉన్న కంట్రోల్ రూమ్ పోతుంది. ఒక కంట్రోల్ రూమ్ కు పోగా మెసేజ్ రిసీవ్ చేసుకొని కన్సల్ట్ పోలీస్ స్టేషన్స్ కు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇన్ఫర్మేషన్ ఏమంటే వాళ్ళ మీద పోయి వాళ్ళని పట్టుకోవటము, వాళ్ళకు మెడికల్ టెస్ట్ చేయటం, యూరినల్ టెస్ట్ కిట్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇంతకుముందు మనం ఎట్లయితే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుంటే బ్రీత్ అనలైజర్ పెడతా ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో అని మాకు ఒక అనుమానం ఉంటే ఆ అనుమానితులను కూడా తీసుకొచ్చేసి వారిని యూరిన్ టెస్ట్ కిట్ ద్వారా టెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు పాజిటివ్ వస్తే మాత్రం ఇమ్మీడియట్లీ వాళ్ళని మేము అప్రాంట్ చేసుకొని కోర్టుకు పంపించడం. లేకపోతే బిలో 18 ఇయర్స్ ఉన్న పిల్లలైతే వాళ్ళ పేరెంట్స్ పిలిపించి వాళ్ళు కౌన్సిలింగ్ చేసేసి వాళ్ళ మీద ఫోకస్ చేయడం. అయినా కూడా మాట్లాడితే డిఎడిక్షన్ సెంటర్ కూడా పంపడం జరుగుతుంది. మన సమాజంలో డ్రగ్స్ ని అరికట్టాలంటే ఎలాంటి వారి వల్ల అవుతుంది సార్? మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? మన సమాజంలో కాదు మన రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడి చేయాలంటే అందరి బాధ్యత. ఎవరి సిటిజన్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఒక పోలీసే కాదు, నార్కోటిక్ పోలీసు కాదు, సివిల్ పోలీసు కాదు, తర్వాత ఎక్సైజ్ పోలీసు, వీళ్ళే కాకుండా ప్రతి ఒక్క పౌరుని బాధ్యత. ఫస్ట్ మన పిల్లలు మన స్కూల్కు పోయిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఉంటారు, రోజు ఏ విధంగా ఉన్నాడు, ఈ రోజు వచ్చినాక ఆయన ఒక బిహేవియరల్ చేంజెస్ ఏమైనా వచ్చినాయా, అతను ఒక బిహేవియర్ ఎట్లా ఉందని తల్లిదండ్రులు చూసుకోవాలి, యాజ్ వెల్ యాజ్ ఫ్రెండ్స్ కూడా చూసుకోవాలి. అందరి యొక్క బాధ్యత, మన సొసైటీ యొక్క బాధ్యత. దీన్ని ఎరాడికేట్ చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. భాగస్వాములు అయ్యి వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ మీద ఇంపాక్ట్ పడుతుంది ఎవరి గురించి అని చెప్తానే అనుకుంటే మాకు 1908 కానీ 8712617111 నెంబర్ కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ మీద ఎలాంటి కేసులు లేకుండా ఎవరైతే తీసుకుంటూ ఉన్నారో వాళ్ళని మాత్రం పిలిచేసేసి చట్టపరమైన యాక్షన్ తీసుకుంటాం. మీరు ప్రధానంగా చేసే డ్యూటీస్ ఎలా ఉంటాయి సార్? ఏదైనా ఇంట్రెస్టింగ్ కేసు గురించి మాకు చెప్పండి. ఇంట్రెస్టింగ్ కేసు అంటే ఈ మధ్యకాలంలో మీరు చూశారు, ఒకటి ట్రాక్టర్ ద్వారా ఎక్కడో ఒరిస్సా నుండి భద్రాచలం అవుట్స్కర్ట్స్ నుండి ఒక పర్సన్ ట్రాక్టర్ ద్వారా మాకు 210 కిలోల గాంజాయి వస్తున్నది అని ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఆ ఇన్ఫర్మేషన్ ద్వారానే వాళ్ళని పట్టుకుంటారు. వాళ్ళు ఒక 3 రిసీవర్స్ తెప్పించుకోవడం జరిగింది అక్కడ ఆంధ్ర నుండి. వాళ్ళని కూడా పట్టుకొని ఇంటరాగేట్ చేసేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన. ఇంకొక వేరే అవిష్కారానికి వాళ్ళ ద్వారా ఏంటంటే ఇంకొక వేరే 3 ఉన్నారు దీంట్లో ఇన్వాల్వ్ ఉంటున్నారు. వాళ్ళని కూడా ఆంధ్ర పోయి తర్వాత ఒరిస్సా రాష్ట్రం నుండి 2 ఉమెన్ కూడా పట్టుకోవటము జరిగింది. పట్టుకొచ్చేసి వాళ్ళని కూడా జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరిగింది. ఇప్పుడు మీరందరూ కూడా పోలీస్కి ఇన్ఫర్మేషన్
ఇవ్వండి. 1908 పదే చెప్పడం జరుగుతుంది. 1908కు మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే అది మా డైరెక్టర్ సారు కంట్రోల్ రూమ్కి వెళ్తుంది. డైరెక్టర్ సార్ మాకు ఇమ్మీడియట్ మమ్మల్ని అలర్ట్ చేస్తూ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎవరైతే తీసుకుంటున్నారో ట్రాన్స్పోర్టర్స్ కానీ, తాగే వాళ్ళు ఉన్నా, అమ్మే వాళ్ళు ఉన్నా, లేదంటే కల్టివేషన్ అంటే పండించే వాళ్ళు ఉన్నా, ఎవరి గురించి అయినా కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళని మేము పట్టుకొచ్చేసేసి లీగల్గా వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడేసి వాళ్ళకి ఎట్లా కౌన్సిలింగ్ చేయాలని కూడా చేస్తాము. అదేవిధంగా వాట్సాప్ నెంబర్ కూడా 8712617111. ఈ నెంబర్ కూడా వాట్సాప్ ద్వారా కూడా మీరు మా డైరెక్టర్ గారి ఆఫీస్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అంత దూరమే అవసరం లేదు అనుకుంటే మాకు వరంగల్లో SHOగా DSP నెంబర్ ఏంటంటే 8712661711. ఈ నెంబర్ కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అందరికీ నమస్కారం. NSR న్యూస్ ఛానల్కు మరొకసారి శుభాకాంక్షలు. చూశారు కదా సార్, మనకి ఎన్నో విలువైన విషయాలు చెప్పారు. సమాజంలో మనకు కూడా డ్రగ్స్ విషయంలో ఒక రెస్పాన్సిబిలిటీ అనే ఉన్నది. పోలీస్ వాళ్ళే కాదు, మనకు కూడా సమాజంలో ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉన్నది. ఎక్కడ డ్రగ్స్ కనిపించినా, ఎక్కడ తీసుకునే వాళ్ళు కూడా కనిపించినా వెంటనే 1908కి మాత్రం కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అయితే సార్ మనకి ఇంకా వాట్సాప్ నెంబర్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కెమెరామెన్ మహేష్తో ప్రత్యూష, NSR న్యూస్.